హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గరం మసాలా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ గరం మసాలా అయితే నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ కర్రీస్లో కూడా మనము మసాలా వెజ్ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ కర్రీస్లోకైనా, బిర్యానీలోకైనా, లేక గుడ్డు పులుసు చేసుకునేటప్పుడైనా ఈ గరం మసాలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ని ఇస్తుంది, మంచి అరోమా వస్తుందండి. వాటి కోసమని ముందుగా మనము అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాము. ఇవి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసేసుకోవాలి. ఇవి 1 by 1 ఏది ఎంత క్వాంటిటీలో కరెక్ట్గా వేస్తే బాగుంటుంది గరం మసాలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఒక 50 గ్రాముల వరకు ధనియాలు వేసుకున్నాను. 50 గ్రాములు ధనియాలకి ఏవి ఎంత వేస్తే కరెక్ట్గా టేస్టీగా వస్తుంది గరం మసాలా నేను ఇప్పుడు చెప్తానండి. చక్కగా లో ఫ్లేమ్ మీద నేను ధనియాలని మంచి అరోమా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై అయిన తర్వాత ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ లోపు చల్లారాలి, కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క, 10 గ్రాములు లవంగాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసేసి ఆ వేడి మీద ఒక 2 చెంచాలు గసాలు వేసుకోవాలి. ఆ గిన్నె వేడికే అవి ఫ్రై అయిపోతాయి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము మరాఠీ మొగ్గ 10 గ్రాములు, 10 గ్రాములు అనాస పువ్వు, 10 గ్రాములు జాపత్రి, ఒక 2 స్పూన్లు షాజీరా వేసి ఫ్రై చేసుకొని అవి కూడా మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు యాలుక్కాయలండి, యాలుక్కాయలు ఒక 10-12 యాలుక్కాయలు ఫ్రై చేయకుండా అలాగే వేసేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు మిరియాలు, అవి కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మిరియాలు కానీ యాలుక్కాయలు కానీ అలాగే వేసేసుకోవాలి రాగా. ఇవన్నీ కూడా ఒక చల్లారిపోయినాక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే బాగా మెత్తగా పౌడర్ అవుతాయి అన్నమాట. మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక 2-3 ట్రిప్పులుగా వేసుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనం ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలాగా ఒలిచి పెట్టుకున్నాను. ఒలిచి పెట్టేసుకొని ఇప్పుడు ఇవి ఫైనల్గా అది పౌడర్ చేసినాక మళ్ళీ నేను మిక్సీ పట్టుకున్నాను. అంటే వెల్లుల్లిపాయలో తేమ ఉంటుంది కాబట్టి మనం పౌడర్ చేసుకున్నాక వేసుకోవాలన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనం చాలా హైజీన్గా ఇంట్లోనే మనం తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా అయితే ప్రిపేర్ అయింది. ఇది కనుక మనం మన కర్రీస్లో కనుక యూస్ చేస్తే ఒక స్పూన్ వేసుకుంటేనే అసలు ఎంతో టేస్టీగా, అసలు మంచి స్మెల్ తోటి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. కర్రీస్ అంత బాగుంటాయి అన్నమాట. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇదైతే నాకు 1 మంత్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నేను 1 మంత్కి ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇది ఒక అంటే స్మెల్ అది పోకుండా, ఫ్రెష్నెస్ పోకుండా మూత పెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి. అంతేనండి, గరం మసాలా తయారైపోయింది. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ టచ్ చేయండి.